రైట్, ఇక అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ టీంతో భారత్ తలపడనుంది. నువ్వా నేనా అనేలా ఈ మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. భారీ స్కోర్ చేసే అవకాశం ఉండటంతో కీలకమైన ప్లేయర్లపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. రైట్, ఇక మనం విజువల్స్ లో చూస్తున్నాం. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ టీంతో భారత్ తలపడుతోంది. నువ్వా నేనా అనేలా ఈ మ్యాచ్ కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే భారీగా ఉత్కంఠ రేగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఎలా నడుస్తోంది మన భారత టీం? విజయానికి సంబంధించి భారత్లో ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా నడుస్తోంది? ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే న్యూజిలాండ్ మొత్తగా టాస్ గెలిచి ఇండియాకి బ్యాటింగ్ ఒప్పచెప్పింది. అయితే ఇండియా మొత్తం బ్యాటింగ్ లో అయితే గత మ్యాచ్ సెమీఫైనల్లో ఏ టీంతో అయితే దిగిందో ఈ రోజు కూడా అదే టీం ద్వారా అయితే కొనసాగుతుంది. అయితే బ్యాటింగ్ కు మనం చూసుకున్నట్లయితే మొదటి 2 ఓవర్లు ముగిసేపాటికే భారీ స్కోర్ తీసుకుంటే భారత బ్యాట్స్మెన్లు న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ సంగతులు చూస్తున్నాం. అయితే వీటిపైన పూర్తిగా ఖచ్చితంగా ఇండియా గెలుస్తాదనే భావన అయితే అందరిలోనూ ఉంది. ఖచ్చితంగా భారీ స్కోర్ దిశగా అయితే పయనిస్తున్నట్టున్నారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా క్రికెట్ క్రీడాభిమానులు కూడా మనతో పాటు పాల్పంచుకోవడానికి మ్యాచ్ గురించి అప్డేట్ అంటే వారు ఏమనుకుంటున్నారో ఒకసారి మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈ రోజు ఇండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది, అలా ఎలా ఉండబోతుంది మ్యాచ్? సార్, ఇది ఎగ్జైటెడ్ గా ఉండిపోతుంది. ఖచ్చితంగా ఈ రోజు ఇండియా అయితే విన్ అవుతుంది సార్ ఖచ్చితంగా. సో ఎందుకంటే మనం అందరూ ఫామ్ లో ఉన్నాం, మన ప్లేయర్స్ అందరూ ఉన్నారు ఫామ్ లో. సో ఖచ్చితంగా మనం మంచి టార్గెట్ ఇస్తాం వాళ్ళకి. సో డెఫినెట్ గా మ్యాచ్ విన్ అవుతుంది సార్. అయితే ఇండియా ఖచ్చితంగా గెలుస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారి మాటలు కూడా అడుగుతున్నాం. చెప్పండి, ఎలా ఫస్ట్ బ్యాటింగ్ ప్రారంభించింది ముత్యారాలో, ఎంత స్కోర్ చేస్తుంది ఇండియా? యాక్చువల్ గా నాకౌట్ మ్యాచెస్ అంటే ఫస్ట్ బ్యాటింగే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రెజర్ అనేది ఉండదు. సో ఇండియా నార్మల్ గా ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన ప్రతిసారి 200+ చేస్తుంది. సో ఆ స్కోర్ చేస్తే ఖచ్చితంగా మనకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే గత మ్యాచ్ లో చూసుకుంటే న్యూజిలాండ్ కేవలం 170 రన్నులు 12 ఓవర్లోనే ఛేదించింది. మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది? సార్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పిచ్ అండ్ కండిషన్స్. ఓకే, సో ఇది మెయిన్ నాకౌట్ మ్యాచ్. సో 200+ అంటే ఆబ్వియస్లీ ప్రెజర్ ఉంటుంది. మన సైడ్ చాలా క్వాలిటీ బౌలింగ్ ఉంది. వాళ్ళు 170+ 12.5 ఓవర్స్ లో చేజ్ చేయడానికి అది వేరే డిఫరెంట్ టీము. ఇండియా అనేది డిఫరెంట్ టీమ్. సో ఇండియాకు ఖచ్చితంగా బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. మన స్పిన్నర్లు బుమ్రా బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అంత ఈజీగా అయితే ఉండదు వాళ్ళు అలా ఈజీగా చేజ్ చేయడానికి. సో మేబీ కష్టంగానే ఉంటుంది. వాళ్ళు గెలిచినా కూడా కష్టంగానే ఉండొచ్చు, కానీ అంత ఈజీ అయితే ఉండదు. చెప్పండి, మీరు చెప్పండి. ఖచ్చితంగా ఇండియా గెలుస్తారు మ్యాచ్, అందులో అనుమానమే లేదు. టఫ్ ఉండొచ్చు, కాకపోతే ఇండియా ఖచ్చితంగా గెలుస్తారు 100%. మీరేమనుకుంటున్నారు? ఇండియా బ్యాటింగ్ లెవెల్ చాలా బాగుంది, అలాగే బౌలింగ్ కూడా చాలా బాగుంది. 100% ఇండియానే గెలుస్తుంది. ఎందుకు కాన్ఫిడెంట్ అంటే మొన్న రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో కూడా చూసాము. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఆడి, చాలా టీం ఒక స్పీడ్ తో ఆడి బాగా గెలిచారు. బూమ్రా, సంజు శాంసన్ కావచ్చు, బౌలర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడతారు, బాగా గెలుస్తుందని కోరుకుంటారు. అయితే గత మ్యాచ్ లో చూసుకుంటే బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. సేమ్ అదే టీమ్ తోనే ఈ రోజు దిగుతుందంటారు. మన బౌలింగ్ మార్పులు చేసింటే బాగుండదు అనుకుంటున్నారా?
అలా ఏం లేదు. ఒక పిచ్చిని బట్టి ఒక రకంగా ఉంటుంది. వాకర్నే స్టేడియంలో డిఫరెంట్గా ఉంది, ఇక్కడ అహ్మదాబాద్ లో డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే 100% మనలో ఈరోజు పర్ఫార్మెన్స్ చాలా బాగా చూస్తారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఇండియా. అయితే మన అభిమానులు కూడా మనం చూస్తున్నాం, పూర్తిగా ఇండియా ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్, ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది, విజయం సాధిస్తుంది అంటున్నారు. అలాగే పూర్తిగా వాంకేట్ స్టేడియానికి మొతేరా స్టేడియానికి చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ స్కోర్ దాదాపు భారీ స్కోర్ దిశగానే ఇండియా పయనిస్తుంది. ఇప్పుడు కూడా వికెట్ పడుకోకుండా అయితే ముందుకు సాగుతుంది, భారీ స్కోర్ అయితే చేస్తుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తున్నట్టున్నారు. అలాగే న్యూజిలాండ్ కూడా గట్టి ఫైట్ ఇచ్చింది, అంత ఈజీ అది మ్యాచ్ అయితే అంత ఈజీగా కాదు. ఖచ్చితంగా చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగే పరిస్థితి అయితే ఉంది. అయితే చివరికైతే ఇండియానే ఖచ్చితంగా విజయం సాధిస్తున్నారు, ఇండియా గెలిచాలని చెప్పి గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ టీంతో భారత్ తలపడింది. నువ్వా నేనా అనేలా ఈ మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. భారీ స్కోర్ చేసే అవకాశం ఉండటంతో కీలకమైన ప్లేయర్లపై అభిమానులు ఆశలన్నీ పెట్టుకున్నారు. రైట్, ఇక మనం చూస్తున్న విజువల్స్ లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. నువ్వా నేనా అనే పోరీగా ఇక్కడ పోటీ జరుగుతోంది. అయితే మన భారత అభిమానులు మాత్రం ఇండియానే గెలుస్తోందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఖచ్చితంగా ఇండియా గెలవాలని పూజలు కూడా చేస్తున్నారు. ప్రత్యేకమైన బౌలర్లపై కూడా వారు ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కూకట్పల్లి నుండి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. న్యూజిలాండ్ అదేవిధంగా ఇండియా మధ్య జరుగుతున్నటువంటి T20 ఫైనల్ మ్యాచ్కి నగరంలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా నువ్వా నేనా అనే స్థాయిలో జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ని ఎంతో ఆసక్తికరంగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం నగరంలో ఉన్నటువంటి మెయిన్ విల్లాస్, ప్రధానంగా ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విస్తా వద్ద ప్రధానంగా ఇక్కడ భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. న్యూజిలాండ్ అదేవిధంగా ఇండియా మధ్య జరుగుతున్నటువంటి T20 ఫైనల్ మ్యాచ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా LED స్క్రీన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడవచ్చు మనం రెయిన్బో విస్తా వద్ద ప్రత్యేకంగా చిన్నారులు కానీ అదేవిధంగా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మొదటగా టాస్ గెలిచి న్యూజిలాండ్ తర్వాత ఇండియా అంతా కూడా బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా టాస్ గెలిచిన తర్వాత ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు
ప్రతి ఒక్కరు కూడా 6 4 కొట్టినప్పుడు ఈ చిన్నారులంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. రెయిన్బో విల్లాస్ వద్ద ప్రత్యేకంగా భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క చిన్నారి కూడా ఇండియా థర్డ్ టైం T20 ఫైనల్ కప్ గెలవాలంటే కూడా వారందరూ కూడా కోరుతున్న చూడొచ్చు. వరుసగా 6లు 4లు కొడుతున్నటువంటి సమయంలో ఇక్కడంతా కూడా ప్రత్యేకంగా బ్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం సార్ చెప్పండి, ఎట్లా ఉంది, ఎట్లా It's really great watching here in Rainbow Vista. We are so proud of it. India! Happy. పాడుతున్నారు. బాగా ఆడుతున్నారు. చిన్నారులంతా కూడా 6లు 4లు కొట్టినట్టు. Abhishek Sharma has always been a bad batter in before, but now he's always showing a big impression on everyone. He saved his energy for the finals. He's now making the world record. మొత్తాన్ని చూసుకుంటే ఈరోజు చిన్నారులంతా కూడా ప్రత్యేకంగా ఈ రోజు ఇండియా మొదటిగా బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా బ్యాట్స్మెన్స్ అటు సంజు శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ ఇద్దరు కూడా నువ్వా నేనా అనే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా బౌండరీలు సాధిస్తున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నగరంలో ఇదే తరహాలో ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ మ్యాచ్ ని తిలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. జమీమా, the slow balls, Stevie, that are drifting away. Yeah, I mean, you try and release the slow balls at the same line. Right, thanks for the updates, Nagendra.